మానిటర్ చేయడం. రెండవది, విశాఖ లంబోద్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి లింగాలతో గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్న వినాయకుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడు అంటే గణనాథుణ్ణి పెట్టడం జరుగుతుందండి. గత ఏడాది లంబోదర ట్రస్ట్ లో బెల్లం వినాయకుడు అనే రూపు చెంది గణనాథుడు మన ప్రజలందరినీ ఆకట్టుకొని, కోట్లాది ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు ఈ శివలింగాలు అవతారంతో ఈసారి కూడా కోట్లాది మందితో ఆకట్టుకోవాలని మా కోరికతో ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యంగా మనకి గణపతి ఉత్సవం వచ్చిందంటే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది. హైదరాబాద్ అనగా అదే గుర్తొచ్చాయి. ఇప్పుడు మన విశాఖపట్నం గత ఏడాది నుంచి బెల్లం వినాయకుడి కింద రూపుదిద్ది వినాయకుడు మన విశాఖపట్నం కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఈ సంవత్సరం మనం కోటి శివలింగాలతో పెట్టాం. అంటే మనకి ప్రతి సంవత్సరం మనకి విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి ఫేమస్, తర్వాత మనకి సంపద వినాయకుడి గుడి ఫేమస్. అలాగే ఆ రూపంతో మేము బెల్లం వినాయకుడిని పెట్టాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ప్రతి శివరాత్రికి కోటి శివలింగాలతో శివుడిని తయారు చేసి బీచ్ ప్రాంగణంలో పెడతారు. అదే విధంగా ఈ సంవత్సరం మేము కోటి శివలింగాలతో గణనాథుని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంతంలో మన